సినిమా సూపర్ అమ్మా, తిరగలేదు. అసలు ఏ స్టారు లేకుండా, ఎవ్వరు తెలిసిన మొహం లేకుండా రియల్లీ డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరికాడు. బ్యూటిఫుల్ సినిమా, నిజంగా రేవ్, సూపర్ రేవ్, సూపర్. ప్రతి సన్నివేశం బాగుంది. మేళ తిప్పుకోకుండా ప్రతి ఒక్కరు చూస్తారు, తప్పనిసరి చూడండి. ఆల్ ది బెస్ట్. నిండుగా మెండుగా చాలా చక్కగా ఉందండి. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చక్కగా అలరారించగలదని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కుటుంబంతో చూడదగిన సినిమాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేవ్ మూవీ ఇప్పుడే చూసేసి వచ్చాను అనమాట. ఎంత బాగుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని నేను అసలు అనుకో. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు ఈ మూవీకి, అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయనంత అయితే కనుక నాకైతే ఇంకా క్లైమాక్స్ కానీ ఆ స్టార్టింగ్ సీన్ కానీ, ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత అంటే బ్రేక్ తర్వాత ఏం జరుగుతుందని ప్రతి ఒక్క ప్రేక్షకులు అయితే కనుక ఒక ఎగ్జైట్మెంట్తో అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది. సో సూపర్ అనమాట సినిమా అయితే కనుక. ఈ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో నటించిన ఆర్టిస్టులందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక కొత్త వాళ్ళే అని కాకుండా ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా నటించడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. రేవు సినిమా చూశాను ఇప్పుడే. అంటే మన వాళ్ళందరూ చూసిన వాళ్ళు చాలా బాగుంది అంటే, కొత్త వాళ్ళతోటి కొత్త డైరెక్టరు ఏదో బాగానే తీసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అది అయిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర నుంచి మై గాడ్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు, డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎక్కడ పక్కళ్ళతో కూడా మాట్లాడిన ఛాన్స్ ఉండదు, అసలు అంత బాగా ఉంది. సో నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, పక్కన వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా బాగా తీశారు. వెరీ గుడ్. తప్పకుండా అందరూ చూసి, మా ఫ్రెండు ప్రొడ్యూసరు అమెరికాలో ఉంటాడు, తను సినిమా చూసి కొన్నాడు అంటే ఏదో ఉండుంటుంది అనుకున్నాను. ఉంది, సినిమాలో విషయం ఉంది. డెఫినెట్గా ఈ సినిమా అందరూ చూసి మా ప్రొడ్యూసర్ని, కొత్త కుర్రాళ్ళని, కొత్త డైరెక్టర్ని అందరూ మీరు అభినందించాలి, ప్రోత్సహించాలి. ఒక సినిమా హిట్ అయితే ఆ ప్రొడ్యూసరు 10 సినిమాలు తీస్తాడు, 10 మంది బతుకుతారు. డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరు చూస్తారు, డెఫినెట్గా ఆనందిస్తారు, మెచ్చుకుంటారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్కి ఫస్ట్ సినిమా కానీ ఎక్స్ట్రాడినరీగా తీశాడు సెకండ్ హాఫ్. అసలు ఎక్కడ అసలు కొంచెం కూడా లూజ్ ఫ్రేమ్ అనేది కనిపించలేదు. చాలా బాగా తీశాడు. ట్విస్ట్లన్నీ కూడా చాలా బాగా తీశాడు. కొత్త వాళ్ళతోటి పర్టికులర్గా ఇంత బాగా చేయించుకోగలిగాడంటే నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. చాలా చక్కగా తీశారు. అందరూ కూడా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఎవరెవరి పరిధిలో ఎలా యాక్టింగ్ చేయాలి, నిజంగా వీళ్ళు చేపలు పట్టే వాళ్ళ అన్న రీతిన చేశారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆర్టిస్ట్. చాలా చక్కగా చేశారు. ఫైట్స్ కానీ, వాటర్లో నిజంగా అక్కడ కాకినాడ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ నడబడి కానీ వాళ్ళు అందిపుచ్చుకున్నట్టుగా చేశారు. చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా మా అందరిని అలా కూర్చోబెట్టి చూస్తూనే ఉన్నాము. సో చాలా చక్కగా ఉంది సినిమా. చిన్న సినిమా అనకుండా ఈ సినిమాను ఆదరించి ప్రొడ్యూసర్కి, మరి యాక్టర్స్ ఒక్కరికి మించి ఒకరు చేశారు. సో విలన్స్ కానీ, తర్వాత హీరోగా ఇద్దరు చేశారు. వాళ్ళు కూడా అందరూ వారికి న్యాయం చేశారు పాత్రలకి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ రేవు టీమ్. కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా సక్సెస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. చాలా బాగుంది. సో అందరినీ స్టేక్ హోల్డర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అని ప్రివ్యూ అది చూస్తే ఇదిలా ఉంది. కానీ బట్ డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ కొత్తగా, మొత్తం అందరికీ కొత్తలా ఉంది.
మాకు కూడా కొత్తగా అనిపించి, కానీ లేటెస్ట్ ట్రెండ్గా అంటే ఉన్న దానికి కాకుండా చాలా సూపర్గా ఉంది. విష్ దమ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ దిస్ రేవు ఫంక్షన్, రేవు ఫిల్మ్ a super success. Thank you very much and congratulations to all the team members. Thank you. Of the best unexpected movie which will be making a thunders ahead, and most importantly our naturality, we should never miss it. They could achieve it, and there were vibrations in some scenes. Our vibrations can definitely take it forward. All the best to the team. Congratulations. Thank you. She came from Kerala to watch, so it's so special. So special watching with all these audience. Yeah, so happy for Hari, my crew, my friends, everyone. So yeah, thank you all. Thank you. വളരെ സന്തോഷം മോനുമായിട്ട് വാച്ച് ചെയ്യാൻ കഴിഞ്ഞു. വളരെ നാളത്തെ ആഗ്രഹമായിരുന്നു. വളരെ സന്തോഷം. She's saying she's so happy. It was a long wish. సినిమాకి వెళ్ళామనే ఫోర్స్ చేయం కానీ మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా కొంచెం సినిమా వెళ్ళి చూడండి. అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఏమో బ్రో, ఇంకా నేను ఎవరిని అడగలేదు, ఇప్పుడే వచ్చాను. నేను ఫస్ట్ మీకే చెప్తాను. నేను యాక్చువల్లీ తనకి ఫీవర్, అందుకే తను రాలేదు, ఇప్పుడే వచ్చాడు. నేను ఇప్పుడే వచ్చాను. సో మోస్ట్లీ మీరు కనుక థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. సో తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. దాదాపు ఒక 4 సంవత్సరాల కష్టం ఇది. ఈరోజు థియేటర్లో చూసాం. వచ్చిన ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. మా హరినాథ్ పులికి కంగ్రాచులేషన్ చెప్తూ, అదేవిధంగా మా టీం అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఈ సినిమా తప్పకుండా మీరు 23 రేపు రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా థియేటర్లోకి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఆల్ ఇండియా అందగాడు రవిని. అయితే ఈరోజు రేవు సినిమా ప్రీమియం షో అయితే మేము చూసాము. అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే, మేము కూడా ఒక ఆడియన్స్లో కూర్చొని చూసేటప్పుడు వాళ్ళు ఆడియన్స్ యొక్క రియాక్షన్, ఒక్కొక్క రేవు నుంచి ఒక్కొక్క షాటు పడుతుంటే థియేటర్లో అసలు వాళ్ళ రియాక్షన్ తట్టుకోలేకపోయామండి. ఎందుకంటే ఈ సినిమా ప్రజలు ఇంత ఆదరిస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక రేపు అయితే రిలీజ్ కాబోతుంది, మేము ముందుకు రాబోతుంది. ఇక మీరు ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఆదరిస్తారు. ఎందుకంటే సినిమా చూసి అలా బయటకు వచ్చామో లేదో, అసలు ఒక్కొక్కల ఆనందంతో చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూసామని చాలామంది అయితే చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే మాత్రం ఏ క్యారెక్టర్ని కూడా తీయటానికి లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క హీరోలాగా ఉంటుంది ఈ సినిమాకి. ఈ ఒక్క క్యారెక్టర్ కూడా తీసి పక్కన పెట్టడానికి లేదండి. నిజంగా ఒక సీనియర్ నటులు దీంట్లో చాలామంది చేశారు. వాళ్ళతో మేము కూడా చేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. రేపు మేము ముందుకి సినిమా వచ్చేటప్పుడు మాకైతే బలంగా మేము నమ్మేది ఒకటేనండి, డైరెక్టర్ గారు ఏ విజన్తో అయితే సినిమా తీశారో అక్షరాల ఆ యొక్క రేవ్ అనే టైటిలే కాదు ఈ సినిమాకి, రేపు నుంచి థియేటర్ల దగ్గర కలెక్షన్లు కూడా రేవెడుతుందని అయితే ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నాను. నిజంగా మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ రేవు సినిమాని మీరు చూస్తే ఒక 2 గంటల సేపు ఇంత మంచి సినిమాని మాకు చూపించినందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీ ఇంట్లో క్యారెక్టర్గా ఊహించుకుంటారు. కాబట్టి నమ్మకంతో చెప్తున్నామండి, రేవు కలెక్షన్లు రేపు నుంచి రేవెడుతూ ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. మా హరినాథ్ పులి గారికి, మా డైరెక్టర్ హరినాథ్ పులి గారికి అయితే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి అయితే ఇంక మేము మాటల్లో చెప్పలేమండి. మా ఆనందం ఎంతగా పడుతున్నామంటే ప్రధానమైన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రుణపడుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా మిత్రులకు కూడా నిజంగా ఈ సినిమా చూసి లోపల ఏం జరిగి ఉంటుందని వాళ్ళు కెమెరా పట్టుకొని బయట ఉండేపాటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరితో కూడా మీడియా వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరించారు. అందరికీ ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా కృతజ్ఞత తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాను. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. మా సినిమా అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రేపే విడుదల రేవు వాళ్ళు చేశారు అనే ఛాయలు ఏమాత్రం 1% కూడా కనిపించకుండా ప్రతి ఒక్కళ్ళు చాలా అనుభవంతో చేసినట్టుగా యాక్టింగ్ కావచ్చు, ఈవెన్ టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి పేరున హ్యాట్స్ ఆఫ్. నిజంగా సినిమా అంటే ఒక చిన్న సినిమా అని కాదు, కానీ థియేటర్ లోపలికి 100 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళిన ప్రేక్షకుడికి సినిమా మంచి అన్ని రకాల చేపలతో కలిపి పెట్టిన ఫుల్ మీల్స్ లాంటిది. ఈ సినిమాలో నేను మొత్తం అన్ని పాటలు రాశాను. నా పేరు ఇమ్రాన్ శాస్త్రి. ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొంది మా డైరెక్టర్ గారికి ఇంకా మంచి సినిమాలు రావాలని
ఆయన సినిమాలో కనీసం నేను ప్రతి సినిమాకి ఒక పాట అయినా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి నుంచి అందరూ కలిసి రేవెడతారు. ట్రావెల్ చేసి దగ్గర ఒక 5 years అవుతుంది. సో సినిమా మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి వెళ్ళి థియేటర్లో చూడండి. మీ అభిమాన థియేటర్లో రేపు విడుదల రేవు. థ్యాంక్ యూ. సినిమా చూసినాకైతే మీకు ఖచ్చితంగా నచ్చిద్దని అందరూ కోరుకుంటున్నాం. రేవు గురించి ఒకసారి చూడండి, మీరు ఖచ్చితంగా రేపటి నుంచి రేవు సినిమా మీరు నలుగురికి చెప్పేటట్లా ఉంటుంది సినిమా. రేవు సినిమాకి అయితే ఇది ఫస్ట్ టైం ఒక రేవు అనే దీనికోసం తీశారు. బోట్ గురించి కష్టపడ్డారు, బాగా కష్టపడి తీశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ శాతము కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన అయితే డైరెక్టర్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగా తీశాడు సినిమా. అండ్ విలన్స్కి వచ్చేసరికి విలన్స్ హ్యాట్స్ ఆఫ్ ఇచ్చుకోవాలి వాళ్ళు ముగ్గురికి, తండ్రికి ఇంకా వీళ్ళిద్దరు కొడుకులకి. అండ్ హీరో గారికి వచ్చేసి అయితే ఆయన ఒక వేరే లెవెల్లో చేశాడు సినిమా. సో చాలా బాగుంటుంది సినిమా, అందరు కలిసి చూడాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చిత్రం గురించి మాట్లాడేది ఏం లేదు, ప్రతి ఒక్కరూ తన యొక్క 100% న్యాయం చేసారు. కథకు ప్రాధాన్యత ఉంది, కథలో 100% అందులో పాజిటివిటీ ఉంది. డైరెక్టర్ హరినాథ్ పులి గారు చిత్రం ఎక్కించిన విధానం చాలా బాగుంది. అందరికీ ఐడియా ఉంటుంది, కాకపోతే ఐడియాలో 10 మందికి నచ్చే విధంగా తీయడం అది అందరికీ రాదు. అందులో నేర్పరి అని నేను ఒప్పుకుంటున్నాను. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది, నాకు కూడా నచ్చింది. సినిమాలో ఉన్న పాత్రలన్నీ చాలా 100% వాళ్ళ యొక్క పాత్ర పోషించారు. వాళ్ళ యొక్క ఫ్యాబులస్ అండ్ వండర్ఫుల్ యాక్టింగ్. మీరు కూడా వెళ్ళండి, మీ కుటుంబ సమేతంగా వెళ్ళండి. మీరు వెళ్తే ఇంకో ముగ్గురు కూడా మీరు చెప్తారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మీరు ముగ్గురికి తెలియజేయండి. ఆ ముగ్గురు చూసి ఇంకా సినిమాని అందరికీ ప్రజల వద్దకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి ఫ్యామిలీ సమేతంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చెప్పాలి అని అంటే ఇది వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇట్స్ ఎ క్లాసిక్ బ్లాక్ బస్టర్. వంశీ పండ్యాల గారి నటన అయితే సూపర్ అంటే సూపర్. ముందు తరానికి ఒక కొత్త సూపర్ స్టార్ని పరిచయం చేసినట్లుగా ఉంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాము. అలాగే హరినాథ్ పులి గారికి ఇది ఒక బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాము. నిజంగా ఈ ఫీలింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. 4 ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఇలా థియేటర్లో ఆ పేర్లు చూసుకున్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు మేమనే కాదు, దీని వెనకాల 70 మంది వరకు వర్క్ చేశారు ప్రొడక్షన్లో. వాళ్ళందరికీ పేరున మేము రుణపడిపోయి ఉంటాం. ఈరోజు ఇలా చూసుకోకుండా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. 4 years వెయిటింగ్. మా కష్టానికి ప్రతిరూపం ఈరోజు మమ్మల్ని మేము తెర మీద చూసుకోవడం. దాని వెనక మా కృషి కన్నా దీని వెనక 70 మంది పనిచేశారు. ఆ తర్వాత మా దాంట్లో టీంలోకి వచ్చిన ప్రభు గారు కానీ, రాంబాబు గారు కానీ, అలాగే నవీన్ గారు, మురళీ గారు, వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్ని ఇచ్చారు. ఈరోజు థియేటర్ ముందుకు తీసుకొచ్చారు. సో ఈ సినిమా మరింత సక్సెస్ అయ్యి జనాలకి మరింత ముందుకు వెళ్ళి అందరూ థియేటర్లాగా తీసుకొచ్చి ఇలాంటి సినిమాలు మళ్ళీ వచ్చేలాగా మీ అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. రేపు 23 మీ అభిమాన అన్ని థియేటర్లో మీ దగ్గరికి వస్తుంది రేవు. థ్యాంక్ యూ. సినిమాలో కొడుకులనంటే ఇలాగ అనొద్దు అన్నట్టు ఉంది దీంట్లో. అసలు మీ ఇద్దరు కొడుకుల మధ్యలో మీ ఒపీనియన్ ఏంటి? అసలు అండి, బిడ్డలంటే ప్రయోజకులు కావాలని ప్రతి తల్లిదండ్రి ఆశిస్తాడు. ఇలాంటి బిడ్డలు వద్దురా బాబు అనుకునేంటి కరుడు కట్టినటువంటి వీళ్ళకు కూడా ఇలాంటి బిడ్డలు వద్దు అనే రీతిలో మా దర్శకుడు ఈ సినిమాలో రూపం తీసుకొచ్చాడు. నిజంగా వీళ్ళిద్దరిని చూస్తుంటే కరుడు కట్టిన నాకే అదే పడిపోయింది అనమాట. అలా ట్రీట్మెంట్ చేశారు. నిజంగా నీకు హాఫ్ దాకా ఇది అబ్బా మనం బాగా చేసాంరా అని అనిపించిన టైంలో వీళ్ళిద్దరు వచ్చి దూసుకొచ్చేసి మనల్ని ముంచేశారు. అసలు ఎంత అద్భుతంగా చేశాడు సోమేష్ కానీ, హేమంత్ కానీ. నా బిడ్డలు అనిపించారు. నిజంగా నాకు గర్వంగా ఉంది ఈ విషయంలో. మటుకి ఏమంటారు? మీరు క్యారెక్టర్లో మీరు పోయినట్టు వీళ్ళు కూడా క్యారెక్టర్ని అవపోసన చేశారంటారా? పరకాయ ప్రవేశం. ఎస్ ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక ఇది ఉంటుంది. ప్రతిదానికి ఇది కరెక్ట్గా టేకాఫ్ అవుద్ది, కరెక్ట్గా ల్యాండ్ అవుద్ది అనేది ఒక సరైన
ఆ అవగాహన అనేది దర్శకుడికి ఉండటం వలన ఏ క్యారెక్టర్ని ఎంతలో ఎక్కడ పెట్టాలో అది అక్కడ అలా పెట్టాడు. అందుకనే ఇన్ని క్యారెక్టర్లు ఉన్నా కూడా ప్రతిదీ కూడా బయటకు వచ్చి కనపడుతుంది సినిమాలో. ప్రతిదీ అబ్జర్వ్ చేయండి, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా బయటకు వచ్చి కనపడుతుంది. ఇది విలన్గా కానీ ఏదన్నా వచ్చేసి చిన్న క్యారెక్టర్లు కూడా, సైడ్ క్యారెక్టర్స్ కూడా, వీళ్ళ పక్కన ఉండే వీరయ్య క్యారెక్టర్ కానీ, క్యారెక్టర్ కానీ, నా ఫ్రెండ్ క్యారెక్టర్ గొడవ శ్రీనివాస్ కానీ, ఏ క్యారెక్టర్ అయినా సరే తీసుకోండి, అద్భుతంగా కనపడింది. వీటన్నిటిని ఎత్తుగడ 2 రకాలుగా ఓపెన్ చేసిన తీరు దర్శకుడు. ఏది ఎల్బి శ్రీరామ్ గారి ఒక బుర్రకథతోటి స్టార్ట్ చేస్తూ ఒక ఫ్లాష్లోకి వెళ్ళేటి రవి నా అసిస్టెంట్ వెళ్ళి నా ఫ్రెండ్ గొడవతి శ్రీనివాస్తో చూపించిన విధానం కానీ అసలు అద్భుతమైన టేకాఫ్. ఆ టేకాఫ్ అలా టేకాఫ్ అయింది కాబట్టి అది చక్కగా ఫ్లై అయింది, చక్కగా ల్యాండ్ అయింది. ఇది మా సక్సెస్కి మూల కారణం. ఎందుకంటే మీకు ఇంకేం చెప్పాలో చెప్పండి. హేమంత్, మొట్టమొదటిసారి కెమెరా ముందు 70mm స్క్రీన్లో చూసుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? చాలా అదృష్టంగా అనుకుంటున్నాను అన్న. ఎప్పుడు ఇలా కనబడతానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. ఖచ్చితంగా దేవుడు ఏదో రాసి పెట్టి ఉన్నాడనే నమ్మకం వచ్చింది ఈరోజు. యూ డిడ్ ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? Actually, feeling great. I can explain this moment. Actually, I'm చాలా హ్యాపీ వచ్చింది. Yeah, very happy. కంగ్రాట్స్. హలో అండి అందరికీ. 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు ఫైనల్గా మా రేవు ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఆడియన్స్ అందరి దగ్గర నుంచి సీటెడ్ రెస్పాన్స్ ఉంది. నేను ఈ స్టోరీని పేపర్ మీద పెట్టుకున్న దగ్గర నుంచి ఈరోజు థియేటర్లో తీసుకొచ్చేంత వరకు ప్రతి డీటెయిల్ నేను అబ్జర్వ్ చేసుకుంటూ చెక్ చేసుకున్న ప్రతి మైన్యూట్ డీటెయిల్ని ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. అలాగే రేపటి నుంచి థియేటర్లో ఆడియన్స్ కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని చెప్పి, అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.